హలో అండి. జనగణమనను రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే వందే మాతరం రచించింది బంకిం చంద్ర చటర్జీ. మరి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. దీన్ని రచించింది ఎవరు? ప్రతి టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజీలో ఉంటుంది ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞను రచించింది ఎవరు అంటే సమాధానం చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే అంత పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన పేరుని ఎక్కడ కూడా ప్రస్తావించడం జరగలేదు కొన్ని కారణాల వల్ల. ఏదేమైనా సరే జూన్ 10న తను జన్మించారు. తనెవరో కాదండి, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఆయన నల్గొండ జిల్లాలో జూన్ 10న అన్నపర్తి అనేటువంటి ప్రాంతంలో జన్మించడం జరిగిందండి. ఆయన రచించినటువంటి ప్రతిజ్ఞ ప్రతిరోజు ప్రతి పిల్లవాడు తెల్లవారుజామున ప్రతిజ్ఞ తన ప్రేయర్లో చెప్తూనే ఉంటారు. మనందరికీ కూడా తెలుసు. భారతీయులంతా కూడా ఒకటేననేటువంటి ఐకమత్య భావాన్ని చాటిన ప్రతిజ్ఞకు ప్రభుత్వం మరింత ప్రాముఖ్యతను కల్పించి భారతీయ భాషలన్నింటిలోకి పైడిమర్రి వెంకట సుబ్బారావు జీవిత చరిత్రను విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశంలాగా చేర్చి భావితరాలకు స్ఫూర్తిని నింపాలి. గత ఏడాది తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అందశ్రీ రాసినటువంటి జయ జయ హే తెలంగాణ గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. అదేవిధంగా ప్రతిజ్ఞ రాసిన పైడిమర్రి వెంకట సుబ్బారావు గారిని కూడా తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని చెప్పి మనవి. ఎం రాంప్రదీప్, జేవీవీ సభ్యులు, తిరువూరు.